నాకులాగానే లోకల్ బాడీ అప్రూవల్ తీసుకోండి, ఆ కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకోండి, పూజించుకోండి, తప్పులేదు. అంతేగాని మాకు వీడోళ్ళు వాళ్ళు గురి కట్టుకోవాలనుకుంటే నలుగురు మద్దతుతో కూడ తీసుకుని వాళ్ళు గురి కడదాం అనుకుంటే ఇలా కడతానికి వీల్లేదు, ఎలా కడతారో చూస్తాను అని చెప్పి తింగరగా మాట్లాడేయటం. 13 మంది ఇప్పుడున్న వైసీపీ కార్యకర్తలు మీరు బెదిరించి కార్యకర్తల కౌన్సిలర్స్ ని బెదిరించి ఈ కౌన్సిల్లో తీర్మానం చేశారని ఆరోపణ ఉంది సార్. దీని మీద మీరు ఇది కూడా నీలే నవ్వుతారండి వాళ్ళు. ప్రజాప్రతినిధులు, పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్ని ఎవరైనా బెదిరించగలరా? వారంతట వారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆయన అయితే నాకు తెలిసింది, ఆయన మెడ్రాసులో ఉన్నా కూడా, అనారోగ్యంగా ఉన్నా కూడా, నా రాముడికి మందిర నిర్మాణంలో నేను ఉండాలి, మెజారిటీ ఉన్నప్పటికీ కూడా నా మద్దతు కూడా తెలియచేయాలి అని చెప్పి వారు వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది శ్రీరాముని ఆలయం కోసం వారంతట వారు మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా తీసుకున్న నిర్ణయం. అసలు గుడి కట్టాలరా బాబు అని చెప్పిందే సాక్షి కదా. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ వేరు కాదుగా, ఎంతో కొంత ఉందిగా లింకు. అసలు సాక్షిలోనే రామానికి దిక్కెవరంటే మరి సాక్షిలో రాసిన దానికి కూడా స్పందించి వారు మద్దతు ఇవ్వరా? దానికి నేను అసలు వేరే పార్టీ వాళ్ళని బెదిరించగలనా? నెంబర్ 1. బెదిరిస్తే ప్రజాప్రతినిధులు భయపడతారా? నెంబర్ 2. సో వారంతట వారు రాముని మీద ప్రేమతో, సమాజంలో సెక్యులరిజం మీద ఉన్న గౌరవంతో చక్కగా వారి సంపూర్ణ మద్దతు ఇచ్చారు తప్ప ఇక్కడ ఎటువంటి కనీస ప్రెషర్ కూడా అవకాశమే లేదు. ఇది నేను భగవంతుని సాక్షిగా చెప్తున్నా. నేను ఎవరిని కూడా ఎటువంటి ప్రలోభానికి గురి చేయలేదు. మనస్ఫూర్తిగా ఆ శ్రీరాముని ఆలయ నిర్మాణానికి ఈరోజు మున్సిపాలిటీ అప్రూవల్, ఆ శ్రీరాముని మీద గౌరవాభిమానాలు, భక్తి ప్రపత్తులు ఉన్నవారు అందరూ కలిసి మద్దతు ఇచ్చారు. ఇక మొన్న నర్సాపూర్లో మన గొడవలు ఇలా జరిగి ఈ టైంలోనే 2,27,00,000 క్యాష్ గంటా జాన్ ఇంట్లో దొరికింది. మరి ఆ మధ్యనే బౌద్ధమా క్రైస్తవమా తెలియని ఒక ప్రముఖ సంఘ సంస్కర్త నీలి కుమారులో ఒకడైన ప్రముఖ నీలి కుమారుడు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా, ఆయన బుద్ధిస్ట్ అట, కానీ ఆయన కలిసిన వాళ్ళు బుద్ధిస్ట్ ఎవరు లేడు అక్కడ. మొత్తం అంతా ఇదిగో ఈ ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా మన జైలుకి వెళ్ళిన వాళ్ళు, అక్కడ గొడవలు చేసిన వాళ్ళు, అటువంటి గొడవలు కారణం వీళ్ళు. రాజేష్ ఖన్నా, ఇదిగో ఈ బ్యాచ్, అక్కడ ఈ క్రిస్టియన్ బ్యాచ్ ఈయన ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా మరి అక్కడ కలిసి మాట్లాడుకోవటం జరిగింది. మరి ఆ తర్వాత ఇదిగో మరి ఈ రకంగా మరి డబ్బులు రావటం, ఇది ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ కేసులాగా భావించినట్టుగా తెలిసింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదేదో చూసుకుంటా ఉన్నారని ఈ పోలీస్ శాఖ దీన్ని వదిలేసినట్టుగా తెలిసింది. బహుశా ఇది కూడా సస్పెండ్ అయిన కుమార్ ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడా అన్నది నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ ఇది ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారం కాదు. ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉంది. వాళ్ళు ఎవరెవరితో ఫోన్ టచ్లో ఉన్నారు, ఈ డబ్బు ఏ కుట్ర కోసం ఇక్కడికి వచ్చింది. మరి ఇటువంటి రావులపాలెం సమావేశాలే జరగాలంటే మరి కావాలి కదా, ఇంధనం కావాలి కదా. ఇంధనం అంటే ధనమే కదా ఇక్కడ. సో మరి అటువంటి కుట్రలు చేయడానికి ఇంధనం సమకూర్చింది ఎవరు,
ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తారు, ఓకే 35% కట్టు, లేదంటే ఒక 50% కట్టు, 35 పెనాల్టీ 70% కట్టు అని అందులో డబ్బు తీసుకుంటారు. కానీ ఇందులో క్రైమ్ యాంగిల్ ఉంది. ఆ క్రైమ్ యాంగిల్ని ప్రభుత్వం వదిలేయడానికి లేదు. ఇది కేవలం డబ్బు ఇష్యూ కాదు, దీని వెనక క్రైమ్ యాంగిల్ ఉంది. ఆ క్రైమ్ యాంగిల్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలించాలి. ఎందుకంటే మా ఆకివిడికి దీనికి కూడా కుట్ర ఉందేమో. ఇదే ప్రాంతం, ఇక్కడ గొడవలు చేయించింది సునీల్ కుమారే, అక్కడ మొన్న వెళ్ళింది కూడా సునీల్ కుమారే, ఇక్కడ గొడవలు చేసి జైలుకి వచ్చిన బ్యాచే మొన్న అక్కడ నరసాపురం వెళ్ళారు. ఇదంతా అదే గ్యాంగ్. నేను ఆదేశిస్తే పని అవదమ్మా. నేను ప్రభుత్వంలో లేను. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను. ప్రభుత్వానికి నాకు చెప్పాలి అంటే సంబంధం లేనట్టే లెక్క. నేనైనా ఇలాగే డిమాండ్ చేస్తాను. ఎవరైనా పిటిషన్ ఇస్తే పిటిషన్ కమిషన్ చైర్మన్గా ఆ కన్సర్న్ పోలీసులను పిలిచి ఏమిటి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు విచారించలేదా అని చెప్పి అడుగుతాను. నాకు ఎవరైనా పిటిషన్ ఇస్తే ఒక ఎమ్మెల్యే డెఫినెట్గా పిటిషన్ కమిటీ చైర్మన్గా నేను పోలీసులను కూడా పిలుస్తాను. ఏంటి దీని వెనకాల కుట్రాంగిల్ మీకు చూడవలసిన అవసరం ఉందని నేను చెప్పగలను. అంతేగాని నేను